భారత్ మాతా కి భారత్ మాతా కి. ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఈ కాలాల సంఘ అధ్యక్షత వహించిన ప్రముఖ గాయకులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అలాగే విశ్వ హిందూ పరిషత్కి అనేక రకాల సేవలు అందించిన మిత్రుడు పొంగనాల ఆదికృష్ణ గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, భారతీయ జనతా పార్టీ ఒక విలక్షణమైన సలక్షణమైన రాజకీయ పార్టీ. ఆ రాజకీయ పార్టీలో మనం అందరం పనిచేస్తాం. ఎందుకు భారతీయ జనతా పార్టీ నాని గారు అడిగారు, ఎందుకు మనం భారతీయ జనతా పార్టీలో చేయలేదు? ఒక ఆశయ సాధన కోసం భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయ్యాను నేను అనుకున్నాను. 40 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీకి ఎందుకు సేవ చేస్తాం మీ అందరూ అనుకోవచ్చు. ఏ ఆశతో పనిచేయట్లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే అనేక మంది అవుతారు కాంట్రాక్టర్ అని. ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా వెళ్ళాలి. మనోడు ఒక్కొక్కరు మనం కూడా అడగొచ్చు కదా రోడ్లు. ఎవరు అడగరు. భారతీయ జనతా పార్టీలో నీ రోడ్డు అడగలేదు, నీ రోడ్డు బాగోకపోతే అడుగుతారు. అటువంటి కార్యకర్త ఉన్న పార్టీ 40 సంవత్సరాలు ఒక ఆశయ సాధన కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఆవిర్భించాం. అదే విషయంలో మేము ఓటు అడిగాం. నేను భారీ మెజార్టీతో నా పంచాయతీలో నెగ్గాను. జనం చూస్తూ ఉంటారు. నిజాయితీగా పనిచేస్తాం. ఎవరికి నిజాయితీ లేదు, ఎవరు ఏమనుకునే పర్లేదు. మనం చేస్తున్నాం మా చిత్తశుద్ధితో పని. అక్కడ చూడండి ఉన్న ఆయన ఎవరు చెప్పండి ఒకసారి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ. నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదు? మనం మిగతా పార్టీలు ఏ ఫోటో పెడతాయి? వ్యత్యాసం భారతీయ జనతా పార్టీకి మిగతా పార్టీకి. కుటుంబ పార్టీలు రాజ్యం వెళ్తున్నాయి. ఆ కుటుంబం తండ్రి కొడుకు మనోడు రాజ్యం వెళ్తారంట. అంతేగాని మనం మన ఆశయ సాధన కోసం మన సిద్ధాంతకర్త, మన రూపకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఫోటో పెట్టాం. ఆయన బలిదానం చేశాడు. మగోసర రైల్వే స్టేషన్లో అనుమానాస్పద స్థితిలో ఆయన చంపబడ్డారు. మనకు బలిదానం చేస్తే ఆయన సిద్ధాంతాలు మనకు అందించారు. ఆ సిద్ధాంతమే ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పొంగనాల ఆదికృష్ణ చిన్న కుటుంబం వచ్చారు. ఈ స్థానంలో కూర్చోబెట్టాం. మిగతా పార్టీ కూర్చోబెట్టాం. అలాగే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేశాం. టీఎంపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేశామంటే ఆయన సిద్ధాంతం, ఆ సిద్ధాంతాలు రచించాడు. పార్టీ పూర్వ అధ్యక్షుడు. భారత్ మాతాకి జై అంటాం. మనం భారత్ మాత మధ్య పుట్టాం. ఆయన సిద్ధాంతకర్త. వీడ పూజిస్తున్నాం తప్ప ఇవాళ నరేంద్ర మోడీ జై అని అవడం మనం. కానీ మన సిద్ధాంతాలు ఆచరించుకుంటూ, మన సిద్ధాంతాలు కొనుక్కుంటూ, సిద్ధాంతాలు పునఃపుచ్చుకుంటూ పార్టీ మన అనేక సిద్ధాంతాలు ఇవాళ పార్టీ పైకి రాదు. 35 సంవత్సరాల క్రితం పెనుగొండ ప్రకాష్ పార్టీ గారు దళిత నాయకుడు నడి సెంటర్లో జెండా పాత్ర మన దొరలో కుదరలు జెండా దగ్గర చేయని అడుగుతానని అటువంటి కార్యకర్తల పార్టీ. అదే ఎర్రంపాలలో ఒకే ఒక బ్రాహ్మణ కుటుంబం సర్పంచ్ 35 సంవత్సరాల క్రితం సర్పంచ్ చేయడం మన ఎర్రంపాలలో. అటువంటి కార్యకర్తల పార్టీ. ఈవేళ మనం ఏదో పైకి వెళ్ళిపోదాం, కిందకి వెళ్ళిపోదాం, దుప్పకట్టలు ఇచ్చే పార్టీలో పెద్ద అయిపోదాం. పార్టీ సిద్ధాంతంలో పనిచేయాలి. నేను మారుమూల గ్రామంలో ఉన్నాను. నేను గౌడ కార్పొరేట్ డైరెక్టర్గా నాకు పార్టీ పంపించింది. నేను అడగలేదు. ఇవాళ శ్రీనివాస వర్మ మనకి సామాన్య కార్యకర్త కేంద్ర మంత్రిని చేసింది. ద్రౌపది ముర్ము ఒడిశాలో మన పక్కన ఒడిశా రాష్ట్రంలో పొలంలో ఎత్తుకుని వండుకుని తిని చదువుకుని ఇవాళ భారత రాష్ట్రపతిగా చేసాం. అది భారతీయ జనతా పార్టీ. ఇవాళ డబ్బులు కట్టుకు తెచ్చో లేదా ఇంకోటి తెచ్చో పార్టీలో పదవులు పొందాం. భారతీయ జనతా పార్టీ సాధ్యం కాదు. కింద నుంచి పైకి వెళ్ళాల్సిందే. అంచెలంచెలుగా పనిచేయాలి. భారతీయ జనతా పార్టీ కష్టపడే కార్యకర్తలు గుర్తిస్తాం. భారతీయ జనతా